చందమామ కథ. పొట్టిపిట్ట చెరువు. ఒక ముళ్ళతుప్ప చాటున ఒక పొట్టిపిట్ట ఉండేది. పొట్టిపిట్ట పుట్టిన కొద్ది రోజులకే పాపం దాని తల్లిదండ్రులు చనిపోయారు. పైగా పుట్టుకతోనే మన పొట్టిపిట్టకు ఒక కాలు సొట్ట. అలాగే కుంటుకుంటూ అక్కడక్కడ తిరిగి గింజలు తెచ్చుకుంటూ ఉండేది. ఇలాగే కొంతకాలం కష్టపడుతూ వచ్చింది. క్రమేణా రెక్కలు ముదిరి పొట్టిపిట్ట ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళ్ళగలుగుతూ ఉండేది. ఒక రోజున అలా ఎగురుతూ మన పొట్టిపిట్ట ఒక చెరువు దగ్గరికి వచ్చి చెరువులో ఎగురుతున్న చేపలను చూస్తూ నుంచుంది. మన పొట్టిపిట్టకి ఒక్క కాలు మాత్రం సొట్ట అనే మాటే గాని దానంత అందమైన పిట్ట ఆ చుట్టుపక్కల లేదు. బంగారంలాగా మెరిసిపోతూ ఉండేది. అలాంటి పిట్టని చెరువు అంతకుముందు ఎప్పుడు చూసి ఉండలేదు. అందుకని పొట్టిపిట్టను చూసి, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగింది చెరువు. నేను ఆ కనపడే ముళ్ళ తుప్పలు వెనుకుంటున్నాను, ఊరికి ఇలా వచ్చాను అంది పిట్ట. నీకు తల్లిదండ్రులు లేరు అని అడిగింది చెరువు. సరిగ్గా ఇంకా బుద్ధి తెలియక ముందే తల్లిదండ్రులు చనిపోవడం చేత తల్లిదండ్రులంటే ఏమిటో పొట్టిపిట్టకు అర్థం కాలేదు. అందుకని తల్లిదండ్రులంటే ఎవరు అని అడిగింది. పిట్ట ఇలా అడిగేసరికి చెరువుకి నవ్వొచ్చింది, జాలి వేసింది. అయ్యో, అదేమిటి, అంత మాత్రం తెలియదా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఆమె నీ తల్లి, ఆమె భర్తే నీ తండ్రి. అలాంటి వాళ్ళెవరు నీకు లేరా అని అడిగింది చెరువు. ఇప్పుడు అలాంటి వాళ్ళెవరు నాకు లేరు, కానీ నా చిన్నతనంలో వాళ్ళని చూసినట్టు ఏదో కొద్దిగా జ్ఞాపకం అన్నది పొట్టిపిట్ట. బహుశా నువ్వు పుట్టిన తర్వాత నీకు బాగా ఊహ తెలియక పూర్వమే వాళ్ళిద్దరూ చనిపోయి ఉంటారు అన్నది చెరువు. ఇది వినేసరికి మరైతే నాకెవరు దిక్కు అని పొట్టిపిట్ట పాపం ఏడవడం మొదలుపెట్టింది. చెరువుకి చాలా జాలేసింది. ఎందుకలా ఏడుస్తావు? ఏడిస్తే మటుకు చనిపోయిన నీ తల్లిదండ్రులు తిరిగి బతికొస్తారా ఏమన్నానా? కష్టాలు అందరికీ వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నీ తల్లిదండ్రులు లేకపోతే మాత్రమేమి, ఇవాళ నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. రోజు నా దగ్గరికి వచ్చి చేపలు తినిపోతూ ఉండు, ఒకరికొకరు సహాయంగా ఉందాం అని ధైర్యం చెప్పింది చెరువు. చెరువు చెప్పిందంతా విన్న తర్వాత పొట్టిపిట్ట ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలుపెట్టి పొట్టిపిట్ట చెరువు దగ్గరికి వచ్చి కాసిన చేపలు తిని చెరువు నీళ్లలో తన నీడ చూసుకొని తన అందానికి తానే మురిసిపోతూ చెరువు చుట్టూతా కాసేపు పచారులు చేసి తిరిగింటికి వచ్చేసేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. అది వర్షాకాలం. మామూలుగా పొట్టిపిట్ట ఒకరోజు పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చింది. అప్పుడు చెరువు ఇలా అంది, ఇన్నాళ్ళ నుంచి నీకు ఆహారం ఇస్తూ నీకు తోడుగా ఉంటున్నాను కదా, నిన్నొక్క సహాయం అడుగుతాను, చేసి పెడతావా అని. అలాగే చేస్తాను, నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు, ఏం సహాయం కావాలో చెప్పు అంది పొట్టిపిట్ట. ఏమీ లేదు, నా ఆయుష్ చాలా తక్కువ. ఈ వర్షాలు పూర్తయ్యాక చలికాలం వస్తుంది, ఆ తర్వాత వచ్చేది ఎండాకాలం. ఎండాకాలం పూర్తయ్యేసరికి నా ఆయుష్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఎండి చివరికి పూర్తిగా ఎండి చచ్చిపోతాను. అలా ఎండిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగింది చెరువు. పొట్టిపిట్ట కాసేపు ఆలోచించి ఒక్కసారిగా ఎగిరిపోయి మరి కాసేపటికి ముక్కుతో ఏవో గింజలు కలుచుకొని వచ్చి వాటిని చెరువు చుట్టూ పడేసింది. ఆ తర్వాత వర్షాలు కురిసినాయి. పొట్టిపిట్ట వేసిన గింజలు మొక్కలు మొలిసి రోజు రోజుకు పెరగసాగినాయి. అలా పెరిగి ఎండాకాలం వచ్చేసరికి చెరువు చుట్టూతో పెద్ద పెద్ద చెట్లుగా తయారయ్యి చెరువు ఎండిపోకుండా నీడతో కప్పేసినాయి. ఎండాకాలం రాను వచ్చింది, పోను పోయింది. చెరువు మాత్రం ఎండిపోకుండా ఎప్పట్లాగే నీళ్లతో నిండి ఉంది. చెరువు చాలా సంతోషించి పొట్టిపిట్టకు చేపల ఆహారం ఇస్తూ ఉంది. మరో ఏడాది గడిచింది. అది వర్షాకాలం. వర్షాలకి పొట్టిపిట్ట గూడు కాస్త పడిపోయింది. ఎక్కడ గూడు కట్టుకున్నా నిలుస్తుందన్న ఆశ లేకుండా పోయింది. అప్పుడు పొట్టిపిట్ట తనకేమైనా సాయం చేయమని చెరువును కోరింది. ఎండాకాలంలో ఎండిపోకుండా పొట్టిపిట్ట తనని కాపాడిన సంగతి చెరువు మర్చిపోలా. అందుకే వెంటనే తన గట్టునే ఉన్న ఒక బండల సందున చక్కని చోటు చూపించింది. అలా పొట్టిపిట్ట చెరువు చాలా కాలం స్నేహంగా ఉన్నాయి.